గురువారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నామని కోడికత్తి శ్రీనివాస్ కుటుంబీకులు చెప్పారు. జైల్లో దీక్షకు దిగుతున్న శ్రీనుకు సంఘీభావంగా తాము కూడా ఆమరణ దీక్ష చేస్తున్నామని తెలిపారు. దుర్గమ్మ దర్శనం అనంతరం దీక్ష ప్రారంభిస్తామంటున్న శ్రీను కుటుంబీకులతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి ఘటన కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నాడో శ్రీనివాస్, అతను రేపటి నుంచి నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారు జైల్లో. అతనికి సపోర్టుగా ఆమె మదరు సావిత్రి గారు, అలాగే ఆయన బ్రదరు సుబ్బారావు ఇద్దరు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారు విజయవాడలో. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. ఎందుకు అసలు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది అవును మాటలేందో. ఎందుకబ్బా నీ కొడుకు జైల్లో ఉండి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? నా కొడుకు 5 సంవత్సరాల మట్టి నుంచి జైల్లో పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి కూడా ఏమీ చెప్పట్లేదండి. అందుకు నా కొడుకు జైల్లో ఉండని నేను ఫోన్ చేశారండి. అమ్మ ఇలాగా నిరాహార దీక్ష చేస్తున్నాను, మీరు కూడా అన్నయ్య నువ్వు వెళ్ళి చేయండి అమ్మ అని చెప్పారండి. ఆయన ఏమో సాక్ష్యానికి రారండి, చెప్పరండి. అందులోనే పెట్టేశారండి ఆ అబ్బాయి గారిని, అందులోనే ఉంటున్నారండి. అందుకు అంటే ఎక్కడ చేయబోతా ఉన్నారు నిరాహార దీక్ష? మీ కొడుకుని ఎప్పుడు కలిసారు మీరు? ఇట్లా చేయబోతున్నానని ఎప్పుడు చెప్పాడు మీ కొడుకు నీకు? ఫోన్ చేశారండి నిన్న. వచ్చామండి ఇక్కడికి, విజయవాడలో చేస్తామండి. ఎక్కడ అన్నది ఇంకా తెలియదండి. రేపు చేస్తామండి నిరాహార దీక్ష. చేస్తున్నానమ్మా, మీరు కూడా చెయ్యండి అన్నయ్య నువ్వు అన్నారండి. వచ్చామండి, చేస్తామండి. ఎందుకు మరి జగన్ మీ విషయంలో ఎందుకు అందరినీ నేను దళితుల తరపున దేవుళ్ళ నేను ఉన్నానని చెప్పి ఆదుకుంటున్నానని చెప్పి జగన్ చెప్తా ఉన్నాడు పక్క నుంచి? మీ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవట్లేదు అనుకుంటున్నారు మీరు? ఏమండి మరి ఎందుకు ఆదుకుంటారు లేదు మరి ఏంటండి, కోర్టుకే రావట్లేదు. సాక్ష్యం చెప్తే ఆయన పని అయిపోయినండి. మరి నా కొడుకు బయటకు వచ్చినండి, ఆయన సాక్ష్యానికే రావట్లేదండి. మరి ఎందుచేత మనకి ఏం తెలియదండి. మరి ఆయనలో ఏముందో మనకు తెలియదండి. అంటే రాజకీయ లబ్ధిగా వాడుకుంటున్నారని మీరు భావిస్తున్నారా ఏంటి అసలు? అదే లబ్ధి కింద ఆడుకుంటున్నారండి. నా కొడుకుని అడ్డం పెట్టుకునండి ముఖ్యమంత్రి అయ్యి ఇంతవరకు తీసుకొచ్చారండి నా కొడుకు. మరి ఏమైనా కలవడానికి ట్రై చేశారా? గతంలో కలవడానికి సీఎం ట్రై చేశారు కదా, మరి ఈ టైంలో ఏమైనా ట్రై చేయడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ, స్పందనలో ఫిర్యాదులు చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారా? ఏమి చేయలేదండి. ఎందుకని చేయలేదు మీరు మరి? ఇంకా చెప్తారు, ఇంకా తీసుకొస్తారు బయటికి, ఇంకా వస్తారని అనుకుంటున్నామండి. రోజులు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోయాయండి. ఇప్పటికి వరకు ఏమీ సమాధానం చెప్పలేదు. కోర్టుగా రాళ్ళు సాక్ష్యం ఇవ్వట్లేదండి. సాక్ష్యం వస్తే ఆయన వస్తే పని అయిపోయినండి. నా కొడుకు కూడా బయటకు తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఇప్పటికీ కూడా ఏమీ సమాధానం ఏమి చెప్పట్లేదండి. మరి ఆయన మనసులో ఏముందో మనకి ఏం తెలియదండి. మరి మాకేం తెలియదు. మరి ఏమైనా అప్రోచ్ అవుతారా? సీఎంని ఏమైనా అప్రోచ్ అవుతారా దీనికి సంబంధించి? రేపు మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతా ఉన్నారు. ఈ లోపల ఏమన్నా సీఎం గారిని కలవడానికి ఏమైనా ట్రై చేస్తారు మీరు? కలవండి. ఇప్పుడు వరకు చూసామండి. ఇప్పుడు వరకు చూస్తే రాలేదండి. 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాల మట్టి ఎదురు చూస్తూనే ఉన్నామండి. ఏదో సమాధానం చెప్తారు, నా కొడుకుని ఇడిపిస్తారని అనుకుంటున్నామండి. ఆయన ఏమో వచ్చి ఇలాగేమో కనిపించట్లే. కలవండి, నిరాహార దీక్ష చేస్తామండి. మీరు చెప్పండి, ఎందుకు మరి 5 సంవత్సరాలు మీ తమ్ముడు జైల్లోనే ఉండటం జరిగింది, రిమాండ్లో ఖైదీగా ఉండటం జరిగింది, ఎందుకు సీఎం ఇప్పటికీ వచ్చి సాక్ష్యం చెప్పట్లేదు అనుకుంటున్నారు మీరు అసలు? ఈ కోడికత్తి కేసుని అడ్డంగా పెట్టుకుని రాజకీయంగా సీఎం గారు సీఎం అయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున కేవలం ఎందుకు కోర్టుకి రావట్లేదు అంటే, ఒక దళిత మాల కుటుంబానికి చెందినోడు కాబట్టి ఏమైనా చిల్లుతదిలు అన్నట్టుగా ఆయన కోర్టుకి రావట్లేదు. కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పాలి, లేని ఏడల సాక్ష్యం చెప్పాలి, అదేవిధంగా ఎన్ఓసీని ఇవ్వాలి. ఈరోజు ఇంతవరకు ఏమీ జరగట్లేదు. ఇంతవరకు ఏం జరగట్లేదు. విశాఖపట్నం నుంచి మా తమ్ముడు శ్రీనివాస్ ఈరోజు ఫోన్ చేశాడు. నేను 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గిపోతున్నాను అన్నయ్య, నా పరిస్థితి ఏం బాగాలేదు, ఈ విధంగా అయితే మనకు న్యాయం జరగదు, నేను కోర్టులో జైల్లోనే నేను నిరాహార దీక్ష చేస్తాను రేపటి నుంచి అని చెప్పడం జరిగింది. ఆడికి తోడుగా మేము రేపు విజయవాడలో ఆమరణ నిరాహార చేస్తాము, పచ్చి మంచినీళ్ళు ముట్టము. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము దీక్ష చేపడతాము. అలాగే ఈ కోడికత్తి విషయంలో మా లాయర్ అయిన సలీం గారు ఇప్పటి వరకు ఆదుకున్నారు. ఆయనకి మా కుటుంబం అన్ని రుణపడి ఉంటాము. ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఈ కార్యాచరణ ఎలా చేస్తామన్నది రేపు దుర్గామాత గుడికి వెళ్ళి ఆవిడని దర్శించుకుని విజయవాడలో రేపు నిరాహార దీక్ష చేస్తాం. ఒకవేళ నా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా, మాకు కలిగిన, ఎవరికి ఈ కేసు విషయంలో మాలో ఎవరికి కలిగినా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే దీనికి
బాధ్యులు అవుతారు. జైల్లో శ్రీనివాసరావు ఆడ నిరాహార దీక్ష, అలాగే తల్లి అన్న సుబ్బరాజు ఇద్దరు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్నామని కూడా ప్రకటించడం జరిగింది. దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ప్లేస్ ఏదైతే డిక్లేర్ చేస్తామో అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా ఇరువురు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.